నా పేరు ఆంజనేయులు అండి. నేను జనసేన పార్టీ జనగాం జిల్లా ఇన్ఛార్జిని. గత 12 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానంలో అడుగేసినాం. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిని. తెలంగాణ ఉద్యమకారునిగా ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసినాం. ఆ రోజు ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరూ నిరుద్యోగులుగా మిగిలిపోయిండ్రు. 12 ఏళ్ల తెలంగాణ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాము. అనేక రకాల అవమానాలు కూడా ఎదుర్కొన్నాము. రాజకీయంగా గానీ, అటు ఆర్థికంగా గానీ బాగుపడ్డది ఎవరనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కానీ కొత్త రాజకీయ శక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిండ్రో, ఆ ప్రస్థానంలో తెలంగాణ బిడ్డలుగా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులుగా జనసేన వెంట ఈ 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అడిగేస్తున్నందుకు గర్వంగానైతే మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నాము. తెలంగాణలో ఇప్పటిదాకున్న రాజకీయ నాయకులు ఎన్నెన్నో మాటలు చెప్తారు. ఇంతవరకి మాలాంటి తెలంగాణ కోసం కొట్లాడిన నాటి విద్యార్థులు నేటి నిరుద్యోగులుగా మీరిపోయారు కదా! ఎంతమందికి మీరు అవకాశాలు కల్పించిర్రు? ఎంతమందిని మీరు రాజకీయంగా ప్రోత్సహించిర్రు? ఎంతమంది జీవితాల్లో మీరు వెలుగులు నింపిర్రు? తెలంగాణ కోసం నీళ్లు, నిధులు, నియామకాలని కొట్లాడినాం. ఆ కొట్లాడిన నీళ్లు వచ్చినాయి, బానే ఉంది. నిధులొచ్చినాయా? నియామకాలు ఎంతమందికి నియామకాలు ఇచ్చిర్రు? ఆ రోజు జెప్పిర్రు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే మాట చెప్తది. లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటారు. ఈ గవర్నమెంట్ కూడా 2,00,000 ఉద్యోగాలనేది. ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చిర్రు అనేది కూడా సూటిగా నేనైతే ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ప్రాంతం, ఆ ప్రాంతం కాదు. ఆయన ప్రాంతం అనేది మానవత్వమే ఆయన ప్రాంతం అనేది గుర్తుపెట్టుకోవాలి. మొన్నటికి మొన్న, నిన్నటికి నిన్న ఏదైతే మా వరంగల్, నాది వరంగల్ జిల్లా. వరంగల్‌కి సంబంధించినటువంటి నిరంజన్ చావు బతుకుల మధ్య ఉండని చెప్పేసి ట్విట్టర్ వేదిక ఏదైతే రాధా మనోహర్ దాస్ గారు ఈ విషయాన్ని తీసుకొచ్చిండ్రో దాన్ని ట్విట్టర్ వేదిక నేను కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కళ్యాణ్ సార్ గారు వరంగల్ రావడం జరిగింది. వరంగల్‌లో ఒక పసిబిడ్డ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఇంతమంది రాజకీయ నాయకులని, ఇంతమంది గాని ఎవరైనా ఆ బాబు కోసం సరే ఆ బాబు విషయం బయటకొచ్చిన తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టమని చెప్పిండు. పవన్ కళ్యాణ్ గారు వస్తారా రారా అని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఈ విషయం బయటకొచ్చిన తర్వాత ఎంతమంది మన తెలంగాణ బిడ్డ కోసం, మన తెలంగాణ రాజకీయ నాయకులు స్పందించిరనేది గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ బిడ్డకు ఆపద ఉందని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పేసి మాట్లాడిండు. ఆ విషయాన్ని మేము బయటికి తీసుకొచ్చినా కూడా ఒక్క తెలంగాణ రాజకీయ నాయకుడు స్పందించలేదు. పైగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ బిడ్డకు ఆర్థికంగా నిలబడతా అని చెప్పిండు. ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిండు. ఆ చిన్నారి కోరిక తీర్చిండు. అదే విధంగా ఆ చిన్నారి ఏవైతే అడిగిండో, ఆ అడిగిన ఏదైతే డాగ్ ఉందో దాన్ని మేమే స్వయంగా 1 అవర్‌లో పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి ఆ బాబుకు అందియడం జరిగింది. అయితే మన రాజకీయ నాయకులు అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. సరే పవన్ కళ్యాణ్ గారు ఒక్క రూపాయైనా తెలంగాణ దోచుకున్నాడా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉండు నిజాయితీగా కాకుండా కరప్టెడ్‌గా ఏమన్నా పాలిటిక్స్ చేస్తుండా అనేది కూడా మన రాజకీయ నాయకులని ఒక్కసారి నేను సూటిగా అడుగుతున్నా. నిజంగా మేము తెలంగాణ బిడ్డలుగా, ఉద్యమకారులుగా పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నాము అంటే దానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ. అందరూ ప్రాంతాల గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారి భావజాలం జాతీయ భావజాలం. అదే విధంగా ఆయన ప్రాంతం అనేది, మానవత్వం అనేది తెలంగాణ బిడ్డలుగా మేము తెలియజేస్తున్నాం. బరాబర్‌గా తెలంగాణ కోసం కొట్లాడినాం. నేడు పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన జెండా బట్టి కూడా కొట్లాడతాం. రానున్న రోజుల్లో ఏదైతే మా పార్టీ ఆవిర్భావం ఉందో, పార్టీ ఆహ్, పార్టీ యొక్క కార్యాలయం ఆవిర్భావం అవుతుంది. ఈరోజు పుట్టుతుందో ప్రారంభమవుతుందో ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా చెప్తున్నాం. రానున్న రోజుల్లో కాసుకోండి. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా, ఉద్యమాలు చేసిన బిడ్డలుగా, ఈరోజు నిరుద్యోగులుగా, పోరాటం చేసే వ్యక్తులుగా పవన్ కళ్యాణ్ గారి వెంట జనసేన జెండా పట్టుకొని అడిగేస్తాం. ప్రతి సమస్య మీద కొట్లాడతాం. ఎవరు ఆపుతారో ఆపుకోండి. తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, మీరు ఆపాలనుకుంటే మేము అడుగు ఇంకా ముందుకే ఏస్తాం తప్ప వెనకడిగాం. జై తెలంగాణ! జై జనసేన!